చెప్పు జేడి, నీ ఓటమి చూడాలని ఎదురు చూస్తున్న చాలా మందిలో నేను ఒకణ్ణి. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? అరే, నువ్వు కామెడీ చేస్తుంటే నవ్వకి ఇంకేం చేస్తాను. నిన్న ఈ గొడవ నా పర్సనల్ అని చెప్పాక కూడా వచ్చి కేసు వెనక్కి తీసుకుంటానని ఎలా అనుకున్నావు? ఏంటి మినిస్టర్ గారు, అవినాష్ అంటే చిన్నపిల్లాడు. డిపార్ట్మెంట్ గురించి మా గురించి తెలీదు. మీకు తెలీదా? రమ్య మ్యామ్, అరెస్ట్ వారెంట్. అవినాష్ ని కార్తిక్ ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. సుమా కేసులో నన్ను అరెస్ట్ చేయడానికి నీ దగ్గర సరిపడా సాక్ష్యాలు లేవని నాకు తెలుసు జేడి. నేను అరెస్ట్ చేస్తుంది సుమా కేసు గురించి అని చెప్పలేదే. నువ్వు అంటే అవినాష్, కార్తిక్ మీరిద్దరూ రౌడీలను తీసుకొచ్చి మా ఇంటి మీదకొచ్చి గొడవ చేసినందుకు, మా ఇంటి ఆడపిల్లల మీద అఘాయిత్యం చేయబోయినందుకు మీ ఇద్దరి మీద కేసు పెట్టారు. ఏంట్రా అలా చూస్తున్నావు? నేనెవరో తెలిసిపోతే అంతా అయిపోయిందనుకున్నావా? లేదా మా ఇంటికొస్తే భయపడతాననుకున్నావా? ఒక రోడ్ సైడ్ రౌడీ గాడివి, బలం లేని వాళ్ళ మీద గెలిచేవాడివి, డాడీ వెనక, డాడీ పవర్ వెనక దాక్కునేవాడివి. నీకే అంత పొగరుంటే బుల్లెట్లను ఎదుర్కొని రోజు ప్రాణం పనంగా పెట్టి డ్యూటీ చేసే నాకెంత పొగరుండాలరా? నీ మాటలకి భయపడి, నీ బెదిరింపులకి ఆగిపోతాననుకున్నావా? చీరలో అయినా పాయింట్లో అయినా ఉండేది నేనే అని మర్చిపోకు. జగదాత్రిని బెదిరిస్తే జేడి భయపడుతుందని ఎలా అనుకున్నా? ఏంట్రా నిన్ను? ఏంటి నేను? నా ఫోటోని అందరికీ చూపిస్తావు, నేనెవరో అందరికీ చెప్తావు, అంతేనా? అంతకు మించి ఏం చేయగలవు? అంతకు మించి నువ్వేం చేయగలవు? చెప్పు, ఏం చేయగలవు చెప్పు. అవినాష్, వాళ్ళు నిన్ను కావాలనే రెచ్చగొడుతున్నారు. వాళ్ళ మాట వినకు. అవునరా, అవును. ఎలాగో ఇన్ని రోజులు మీ డాడీ మాటే కదా విన్నావు. ఇప్పుడు కూడా నువ్వు ఆయన మాటే విను. ఏంటి, మా ఫోటోలు పాంప్లెట్లు పంచినట్టు పంచుతావు, అంతే కదా? పంచు. కానీ ఆ తర్వాత ఏమవుతుందో నేను చెప్పనా? నీలాంటి రౌడీలకి నేను భయపడను కాబట్టి నా ఫ్యామిలీని నేను ఎలాగైనా కాపాడుకుంటాను. మరి నా నుంచి నిన్ను నువ్వు ఎలా కాపాడుకుంటావు? జడే, నీలాంటి పెరికి వాడితో నేను మాట్లాడను. నాకొక హెల్ప్ చేయరా? ఇంకోసారి ధైర్యం ఉన్నట్టు నా ముందు బిల్డప్ ఇవ్వకు. నేనంటే నీకింత భయం ఉండి కూడా పైకి నీ యాక్టింగ్ ఉందే, దాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాను. నా కళ్ళలో భయం కనిపిస్తుందా? నువ్వెవరో అందరికీ చెప్పకుండా నీ మీద గెలవలేననుకుంటున్నావు కదా? ఇప్పుడు చెప్తున్నా కాదు, ప్రామిస్ చేస్తున్నా, నీ మీద గెలిచే వరకు నువ్వెవరో ఎవ్వరికి చెప్పను. మా పప్పకు కూడా చెప్పను. రే, ఏం చేస్తున్నావు అవినాష్? నీ కొడుకంటే ఏంటో ఈ జేడికి తెలిసేలా చేస్తా డాడ్. నీకు మాటిచ్చినట్టు నీ గిఫ్ట్ నీకిస్తా. సర్లే గాని పద, స్టేషన్కి వెళ్ళి మిగతా విషయాలు క్లియర్ గా మాట్లాడుకుందాం. స్టేషన్ కా నేను రాను. రాకపోతే కొట్టి తీసుకెళ్తాం. అయ్యో సార్, నేనెక్కడున్నానో కూడా మీకు తెలియనప్పుడు మీరెలా నన్ను అరెస్ట్ చేయగలుగుతారు? ఏంటి అర్థం కావట్లేదా? మీ వెనుక చూడండి, నా మనుషులే ఉన్నారు.
నా మీద చిన్న గీత కూడా పడనివ్వరు. వాళ్ళను దాటి మీరు నా వరకు రాలేరు. వాళ్ళు మిమ్మల్ని పరిగెత్తించి కొడతారు. మా వాళ్ళ చేతిలో దెబ్బలు తినకుండా మర్యాదగా మీరే వెళ్ళిపోండి. మీరు స్టేషన్కి వెళ్లేలోపు మా లాయర్ బెయిల్ పేపర్స్తో వచ్చి కలుస్తాడు. మీ ప్లాన్ అంతా బానే ఉంది, కానీ మేము మీ వాళ్ళ చేత దెబ్బలు తినే సెగ్మెంట్ మాత్రం నాకు నచ్చలేదు రాయుడు. ఫైట్ సీన్ అని అర్థమైపోయింది కదరా, ఇంకేం చూస్తున్నారు? రండి. రే నాన్న, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. పారిపోమంటున్నావా డాడ్? మొత్తానికి కాదు, లాయర్ బెయిల్ పేపర్స్ రెడీ చేసే వరకు. వాళ్ళని ఇక్కడే చంపేస్తే పారిపోయిన అవసరం లేదు కదా. అదంత సులువు కాదురా. వాళ్ళ సంగతి మనవాళ్ళు చూసుకుంటారు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. డాడ్, ఒక్కసారి నిన్ను వాళ్ళు అరెస్ట్ చేస్తే అన్ని కేసులు ఒక్కొక్కటిగా బయట పెడతారు. ఒక్క దాంట్లో నువ్వు దొరికినా లైఫ్ లాంగ్ మూసేస్తారు. నా మాట విను, వెళ్ళరా, వెళ్ళు. రమ్య, వాళ్ళు పారిపోతున్నారు, వాళ్ళని పట్టుకోండి. రే కార్తీక్! హే, ఆగు! స్టాప్! ఆగు! అవినాష్, ఆగు! కదిలితే కాల్ చేస్తాను. అవినాష్, అవినాష్, నీకేం కాలేదు కదా? డాడ్, కార్తీక్! చెడి, బుల్లెట్ సౌండ్ కి అంత భయపడ్డావు. మరి నీలాగే ప్రతి ఆడపిల్ల తండ్రి ఇంతే ప్రేమగా పెంచుంటారు కదా. మరి నీ కొడుకు బతికుండగానే నరకం చూపించి చంపుతుంటే నువ్వేం చేస్తున్నావురా? తప్పని చెప్పాల్సింది పోయి, చట్టానికి పట్టించాల్సింది పోయి, ప్రజలిచ్చిన పవర్తో వాళ్ళ మీదకే ఈ మృగాన్ని వదిలేసావు కదా.